హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో 90s కిడ్ ఫేవరెట్ ఫుడ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేయండి. బట్ చింతపండు వాడకుండా చిట్టి నేరగాయలతో ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. కొంచెం తీయగా, పుల్లగా, లైట్గా, తీయగా, ఒగరుగా అన్ని రకాల టేస్ట్లు ఇందులో ఉంటాయండి. అంత బాగుంటుంది రెసిపీ. ముందుగా ఈ చిన్న నేరేడు పళ్ళను బాగా వాష్ చేసుకొని ఏమైనా పుచ్చులు ఉంటే సపరేట్ చేసుకోవాలి, లేదంటే రెసిపీ మొత్తం పాడవుతుంది. కాబట్టి ఈ రెసిపీకి ఇలా చిన్న నేరేడు పళ్ళు తీసుకుంటేనే చాలా బాగుంటుంది. బట్ ఇవి కొద్దిగా మీడియం సైజు ఉన్నాయి. ఇంకా చిన్నవైతే చాలా బాగుంటాయి. పల్లెటూర్లలో సైడ్లకి చెట్లలో అలా కాస్తాయి కదా, వాటితో చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక ప్యాన్లోకి ఇవన్నీ కూడా వేసుకొని ఒక టీ గ్లాసుడ్ వాటర్ వేసుకొని పంచదార బెల్లం వేసుకున్నాను. స్వీట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోండి, చెక్ చేసుకొని వేసుకోవాలి. షుగర్ బెల్లం అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని వేస్తున్నాను. 1/2 స్పూన్ కారం పొడి, చాట్ మసాలా వేసుకోవాలి 1 స్పూన్. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. ఈ నేరేడు పండ్లు కొంచెం మీడియం సైజ్ ఉన్నాయి కాబట్టి వీటిని ఇలా ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యి కన్సిస్టెన్సీ ఇలా అవుతుందండి. అప్పటి వరకు కుక్ చేసుకొని చూడండి, ఇలా థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి, పాకంలాగా. అప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం వేరే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి స్టిక్స్ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ పెప్సికల్ స్టిక్స్, ఇలా ప్లాస్టిక్ కవర్సు, ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క స్పూన్తో ఇలా స్టిక్ పై కొద్దిగా వేసుకొని ఇలా మనం కవర్ని పెట్టేసుకొని వ్రాప్ చేసుకోవాలి. ఇదే రకంగా మిగతావన్నీ కూడా చేసేసుకోవాలి. లేదంటే ఒక గ్లాస్ బాటిల్లో వేసుకొని స్పూన్తో కూడా తినొచ్చు. బట్ ఈ స్టైల్లో ఉంటే ఇంకా బాగుంటుందని ఇలా చేస్తున్నాను. మిగతావన్నీ కూడా ఈ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రేగి పళ్ళలో మంచి విటమిన్స్ ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ రకంగా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్. ఇవి ఒక 15 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఫ్రీజ్లో పెట్టుకుంటే 1 మంత్ పాటైనా పాడవకుండా ఉంటుంది. సో చూడండి, ఒకటి చూపిస్తున్నాను. ఎంత బాగుంది, జెల్లీగా, సాఫ్ట్గా, చాలా బాగుంది.